అభినవ్ గోమటం, శాలిని, దివ్య, శ్రీపాద నటించిన మై డియర్ దొంగ మూవీ టీమ్ మంగళవారం విశాఖలో సందడి చేస్తుంది. నగరంలోని ఒక హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో హీరో అభినవ్ మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతుందన్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రమని, ఇందులో తాను దొంగగా నటించానన్నారు. చాలా క్లారిటీ ఉన్న దొంగ అన్నారు. ఆత్యాస లేకుండా అవసరాల కోసం మాత్రమే దొంగతనాలు చేస్తాడని, గతంలో మంచి దొంగ, అడవి దొంగ, జేబు దొంగ సినిమాలు వచ్చాయన్నారు. శాలిని మాట్లాడుతూ ఇందులో నిఖిల్ బాయ్ ఫ్రెండ్ పాత్ర అభినవ్ దొంగ పాత్రలో కనిపిస్తారు. ఎవరైనా ఎలాగైనా ఉండొచ్చు అన్నట్టు చూపించామన్నారు. కాబట్టి అందరికీ ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారు. దివ్య మాట్లాడుతూ వేసవిలో పన్నీటి జల్లు వంటి సినిమా అన్నారు. మంచి సందేశం కూడా ఉంటుందన్నారు. యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని, బాయ్ ఫ్రెండ్ మాత్రమే లోకం అన్నట్టుగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని పేర్కొన్నారు. Of a woman who was played by me, Sujata Ani, and Nikhil played the boyfriend character, and Abhinav Donga. So chala saradaga comedy space lo, rom-com space lo unde story. Teaser మీరు చూసే ఉంటారు. అందులో you can see how the comedy plays out. It's very natural. ఒక వన్ నైట్లో జరిగే ఒక స్టోరీ. చాలా సరదాగా ఈజీ బ్రీజీ ఫన్ వాచ్. అండ్ ఇంకేం అంతకు మించి ఏముంటుంది, సరదాగా ఉంటుంది. మంచి రిలేషన్షిప్ స్పేస్లో ఉన్న ఒక స్టోరీ. అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్. సో చూసే వాళ్ళకి కూడా అంతే ఇట్ విల్ బీ ఫన్. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వరకు కంపల్సరీ చూస్తారు. సరదాగా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరితోటి చూసే ఒక మంచి రామ్ కామ్. స్టోరీ అంటే స్టోరీ చెప్పాలా? సినిమా లైనా? ఓకే. సో స్టోరీ అంటే చాలా సింపుల్ స్టోరీ అండి. ఒక నైట్ ఒక అమ్మాయి ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. ఆ దొంగతోటి ఏమైంది, అండ్ ఆ దొంగని కలిసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి రియలైజేషన్ వచ్చింది, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ కంటే కూడా ఒక చిన్న ఆర్క్ అనమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ గర్ల్ ఇన్ వన్ నైట్ అండ్ హౌ ఇట్ లీడ్స్ టు సమ్ రియలైజేషన్స్ అనేది స్టోరీ. సింపుల్ స్టోరీ. అండ్ తన చుట్టూరా ఉన్న క్యారెక్టర్స్ తనకి ఎలా ఆ రియలైజేషన్కి దారి తీసాయి, అండ్ తన బాయ్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి, తన బెస్ట్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి, ఇలాంటి ఒక మన చుట్టూ జరిగే కథలే అన్నమాట ఇవన్నీ. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో ఎలా ఉంటున్నారు ఈ మధ్య అనే ఒక కాన్సెప్ట్. సో మేజర్గా ఈ చుట్టూరానే తిరిగే ఒక కథ. అవును, నైట్ అంతా. సో ఆల్మోస్ట్ మనకి 60 to 70% ఆఫ్ ద స్టోరీ ఆ వన్ నైట్లో జరిగేదే. దాని తర్వాత విదిన్ 2 weeks గ్యాప్లో ఏమైంది, ఆ నైట్ జరిగిన a lot can happen in one night అనే ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఆ నైట్లో జరిగిన తర్వాత ఓవర్ ద నెక్స్ట్ 2 weeks తన లైఫ్లో ఏమైంది, ఎలాంటి రిపర్కషన్స్ వచ్చాయి అనేది స్టోరీ. హీరోయిన్కి అంటే అవును, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా జస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్ అండి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా పెద్ద వర్డ్. ట్రాన్స్ఫర్మేషను, క్యారెక్టర్ ఆర్క్, లైఫ్ చేంజింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. చాలా సరదాగా సింపుల్గా చెప్పాలనుకున్న ఒక స్టోరీ అంతే. అంటే ఇప్పుడు మనకి యూజువల్గా క్యారెక్టర్స్కి చాలా రిడీమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఏదో ట్రాన్స్ఫర్మేషన్లు వచ్చేస్తాయి, లేకపోతే పెద్ద రియలైజేషన్లు వచ్చేస్తాయి. అంత మరీ ఆన్ ద ఫేస్ ఏం చూపించలేదు. చాలా సటిల్టీస్ ఉంటాయి, చాలా అండర్లయింగ్ కాంటెక్స్ట్లోనే, సబ్టెక్స్ట్లోనే ఉంటుంది తప్ప నథింగ్ ఆన్ ద ఫేస్. సో మోస్ట్లీ ఎక్కడ డీప్గా హెవీగా అనిపించదు. సింపుల్గా ఎలా చెప్పాలి, ఎంత సింపుల్గా చెప్పచ్చు. ఎందుకంటే సింపుల్గా కామెడీగా మనము ఏదైనా చెప్తేనే దానికి ప్రీచ్ చేయకుండా చెప్పాలి అనేది ఒక ఇంటెన్షన్ అండి. ఎందుకంటే ఈ రోజున ప్రీచ్ చేస్తే ఎవరు వినరు. సరదాగా చెప్తేనే మేబీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ మేకింగ్ యువర్ మెసేజ్ కమ్ అక్రాస్. సో అంత ట్రాన్స్ఫర్మేషన్లు అంటే అంత నాట్ ఇన్ ద వెరీ big way. Yeah. So you are the writer of the. Yes, yes. Only 3 characters ఉంటారు మేడం. 5 characters అండి. 5 characters. దివ్య, నిఖిల్, అభినవ్ అండ్ దివ్య క్యారెక్టర్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఇంకో క్యారెక్టర్. సో మధ్యలో ఈ కపుల్స్ మధ్యలో జరిగే కథ ఏదైతే ఉందో దాని మధ్యలో దొంగ వస్తే ఆ దొంగ నా ఫ్రెండ్స్ అందరితోటి ఎలా ఏమంటారు దాన్ని, ఇమిడాడు, ఇమ్మంటాం
అలాంటి ఒక ఫన్ స్టోరీ అనమాట. What is the inspiration to write this story for you? సో నాకు ఇన్స్పిరేషన్ కంటే కూడా ఐ గాట్ అన్ ఐడియా అండి. సో ఫస్ట్ నాకు ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అనమాట. దాని తర్వాత That is my next question. Okay, continue. ఓకే ఓకే సో ఫస్ట్ ప్రైమరీ గోల్ ఈజ్ టు బికమ్ అన్ యాక్టర్. అయితే ఇంకా మనమే రాసుకోవాలి అనే ఒక చిన్న ఇది ఏర్పడింది. ఒక సో మనం రాసుకోవాలి అన్నప్పుడు ఎలాంటిదైతే మనకి సూట్ అవుతుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి, అది చిన్న ఐడియా నుంచి వచ్చిన ఐడియా అనమాట. సో ఇలా చిన్న రిలేషన్షిప్ డ్రామాలో ఇలాంటి స్పేస్లో అయితే ఐ థింక్ ఐవ్ సీన్ ఇనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి. ఎందుకంటే ఇలా ఇవి ఈజీ కాబట్టి నాకు నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, నేను కలిసే వాళ్ళ గురించి అక్కడి నుంచి వచ్చిన స్టోరీ. బట్ రోల్ ప్లే చేశారా? నేనే లీడ్ ప్లే చేశాను. అది నేనే అవుతాడనా అంటే అభినవ్ కూడా నాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఫ్రెండ్. సో కొంచెం ఆ దొంగ చేష్టలు ఉంటాయి అనిపిస్తుంది అభినవ్ ఫేస్ చూస్తే అనిపిస్తుంది ఎక్కడో అక్కడ ఆ దొంగ కన్విన్సింగ్గా ఉంటాడు అని అనిపించింది అనమాట. సో అండ్ ఆల్సో టైమింగ్ చాలా ఇంపార్టెంట్ కామెడీలో. సో కామెడీ స్పేస్లో నాకు అభినవ్కి నాకు ఆ టైమింగ్ అవన్నీ సెట్ అవుతాయని అనిపించింది. సో అందుకే సందీప్ రెడ్డి వంగ నేనే రాశానండి. అజయ్ మ్యూజిక్ గురించి చెప్పండి. బికాజ్ అజయ్ ఈస్ ఫ్రమ్ వైజాగ్. యా గీతంలోనే జూనియర్ ఇన్ స్కూల్. Nice. 1 kilometer from this. Oh, great. So tell something about Ajay and Ajay's music. అజయ్ గారు నిజంగా చెప్పాలి అంటే అమేజింగ్, ఎస్పెషలీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ మై డియర్ దొంగ లైఫ్ ఇచ్చారు అసలు. ఎందుకంటే చాలా ఫ్రెష్గా కావాలి అని ఒక, అంటే డైరెక్టర్ సర్వజ్ఞ, ఆయన సర్వజ్ఞ కుమార్ డైరెక్టర్ పేరు. సో తను కూడా కంపల్సరీ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉండాలి. ఎందుకంటే ఈ కాంటెంట్ కూడా కొంచెం తెలుగు స్పేస్లో ఇట్ విల్ బీ ఫ్రెష్ అండి. అది మీకు టీజర్ చూసినప్పుడు అనిపించిందో లేదో నాకు, ఐ మీన్ మీరే చెప్పాలి. సో ఆ ఫ్రెష్నెస్ని కాంప్లిమెంట్ చేసే మ్యూజిక్ ఉండాలి అని చెప్పి చాలా ఆయన హీ గేవ్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్ టు ఇట్. అండ్ చాలా ఇంటరాక్షన్స్ కూడా జరిగాయి నాకు డైరెక్టర్కి అజయ్ గారికి. అండ్ ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ అసలు. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆయన ఇట్స్ మీరు చూడండి అసలు కొన్ని మూమెంట్స్లో అయితే అసలు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది ఇలా కూడా కొట్టచ్చా అని. సో ఐఎమ్ లైక్ అ ఫ్యాన్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషలీ. ఇట్ వాస్ గ్రేట్. ఇది థియరిటికల్ రిలీజ్ ఎందుకు? ఇది ఓటీటీకే So basically, we shot it as a web series and the first. Then it got converted into a movie. It was Aha's call, but we are happy with what's the output that is came. So సో ఫస్ట్ రాసినప్పుడు ఇది 6 episode 20-minute సిరీస్ అని అనుకున్నాము. అండ్ వీ షార్ట్ ఇట్ ఆల్సో యాజ్ అ సిరీస్. దాని తర్వాత వీ టుక్ అ కాల్ దట్ ఇది మూవీకి అయితే ఇంకా పొటెన్షియల్ ఉంది, బాగుంటుంది అని. నా రోల్ కంటే కూడా ఐ థింక్ ఐ స్పీక్ అబౌట్ ద ఫిలిం. ఎందుకంటే నేను ఫస్ట్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ చదివాక నాకు అది నచ్చే ప్రైమరీలీ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అంతేనండి, జస్ట్ ఆర్టిస్ట్గా ఒక చిన్న కకుర్తి టు బీ అ పార్ట్ ఆఫ్ వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్, వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైటింగ్. దానివల్లే చేశాను. అండ్ శాలిని ఈజ్ సమ్మన్ ఐ నో ఫర్ క్వైట్ సమ్ టైమ్. అండ్ నేను ఎప్పటికప్పుడు పీరియాడిక్గా ఐ కీప్ మెసేజింగ్ హర్ అబౌట్ అంటే తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, తను ద వే షీ థింక్స్ కానీ ఇట్స్ వెరీ యూనిక్, వెరీ క్వర్కీ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ధైర్యం చేసి షీ రోట్ ఫర్ హర్ సెల్ఫ్. షీ రోట్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ షీ హెస్ మేడ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్. ఇది చిన్న విషయం కాదు, దాని గురించి గట్టిగా చెప్పుకోవాలి. అండ్ ఇట్స్ షేప్డ్ అప్ వెరీ నైస్లీ. మీరు ఇందాక అన్నారు కదా థియేటర్లో ఎందుకు రాలేదు అని. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ గోయింగ్ టు మేకింగ్ అ ఫిల్మ్ ఫర్ సినిమాస్. అండ్ దిస్ వాజ్ కన్సీవ్డ్ యాజ్ అ వెబ్ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ప్రస్తావనే రాదు, సినిమా థియేటర్లో రిలీజ్ అనే ఇదే రాదు. కాబట్టి ఇట్ వాజ్ కన్సైజ్డ్ ఇన్ టు అ వెబ్ ఫిలిం లేటర్ ఆన్ ఫిలిం ఫార్మాట్లోకి. అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. మనం థియేటర్ అనగానే వీ ఎక్స్పెక్ట్, ఇప్పుడు మనకి ఆఫ్టర్ వాచింగ్ సచ్ బిగ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ స్పెక్టకల్స్, హ్యూజ్ స్పెక్టకల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రామా ఆర్ యాక్షన్ ఆర్ the kind of resources cinematographyలోకి, ఎఫెక్ట్స్లోకి అండ్ ఆల్. ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ, ఇట్స్ అ వెరీ హార్ట్ వార్మింగ్ స్టోరీ. మీకు ఒకసారి ప్లే నొక్కాక మీకు అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియదు మీకు 2 hours. ఐ గ్యారంటీ యూ దట్. హాయిగా అన్నం తింటూనో ఇంట్లో కూర్చొని ఈ వేడిలో చిల్ అవుతూ చూడగలిగే సినిమా, చేతిలో ఒక కూల్ డ్రింక్ పెట్టుకొని. డెఫినెట్లీ
So I just wanted to be a part of something which is fresh and different and relaxed. పెద్దగా క్లాసులు పీకుతున్నట్టు పెద్దగా మోరల్స్ ప్రీచ్ చేస్తున్నట్టు కాకుండా తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టుగా దర్ ఇస్ ఇనఫ్ మెసేజ్ ఇన్ ద ఫిలిం. అట్ ద సేమ్ టైం ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ఎక్కువ సీరియస్గా అయిపోరు. క్యారెక్టర్స్ దర్ ఆల్ వెరీ వెల్ రిటర్న్. మీకు సినిమా చూస్తున్నంతసేపు ఐదర్ యుల్ రిలేట్ టు ఏదో ఒక క్యారెక్టర్కి కంటిన్యూస్గా మీరు రిలేట్ అవుతారు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో గుర్తొస్తారు. సో మామూలు మనుషులు, మనలాంటి మనుషులు అండ్ మన ఫ్రెండ్స్ లాంటి స్టోరీస్ని చూసినట్టే మీకు అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ అప్నాపన్. ఐ థింక్ ఆన్ దట్ నోట్ మా దొంగ వచ్చారు కాబట్టి దొంగ గారికి ఇద్దాం. సారీ గైస్, అంతే, దొంగ మధ్యలోనే ఎంట్రీ ఇవ్వాలి. హాయ్, వాట్ ఆర్ వి డూయింగ్? స్పీకింగ్ రైట్ నౌ ఇట్స్ జస్ట్ అడ్రెసింగ్ ది ప్రెస్. లిస్నింగ్ అండ్ స్పీకింగ్. ప్లీజ్ మై డియర్ దొంగ April 19th ఆహా తప్పకుండా చూడండి. ఆహాలో ఐ థింక్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ కాంటెంట్ దట్స్ కమ్ టు ది OTT ఆహా. సో తప్పకుండా చూడండి. మా కాస్ట్ అండ్ క్రూ తోటి ఆల్రెడీ క్రూ లేరు ఇక్కడ, ఓన్లీ కాస్ట్ ఒక్కటే ఉంది. నైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ మీడియా వారికి అందరికీ. నా క్యారెక్టర్ గురించి దొంగ అండి, అంతే, ఇంకేముంది నా క్యారెక్టర్. ఇంకా సార్ ఎక్కువ ఏదైనా చెప్తే ఐ ఫీల్ లైక్ ఇక మొత్తం చెప్పాలేమో ఇది అని. బట్ యా, ఈజ్ దొంగ అండ్ మంచి క్లారిటీ ఉన్న దొంగ. ఏదో రెక్లెస్గా ఫీల్డ్లోకి వచ్చినవాడు, చాలా ఎంచుకొని ఫీల్డ్ని చాలా క్లారిటీ తోటి వచ్చి దొంగతనం చేద్దాం అనుకుంటున్న దొంగ క్యారెక్టర్. బట్ ఐ థింక్ ఈ వెబ్ సిరీస్లో ఇది ఏంటంటే చెప్పచ్చు, అది మీరు చెప్పేశారు ఆల్రెడీ. అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ నాట్ అంతే, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ నాట్ ద లాస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఒక చిన్న మెసేజ్ ఉంది ఇందులో. యా, సో జస్ట్ టు యాడ్ టు దట్ అండి, ఇందాక మీరు అడిగారు కదా ట్రాన్స్ఫర్మేషన్ హీరోయిన్ కా దొంగ కా అని. సో అలాంటి పెద్ద వర్డ్స్ ఏమీ లేకుండా ట్రాన్స్ఫర్మేషన్లు అవన్నీ. కాకపోతే ఒక చిన్నది మాత్రం నేను కంపల్సరీ చెప్పాలి, ఏంటంటే ఈ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ నాట్ ద లాస్ట్ ఇంప్రెషన్స్ అనే ఇదిలో అభినవ్ చెప్పినట్టు చాలామంది ఈ మధ్య ఇలాంటి ఒక చాలా అంటే టాక్సిక్ అనను కానీ ఒక రిలేషన్షిప్ స్పేస్లో కొన్ని ఉంటున్నాయి కదా, టాక్సిక్ రిలేషన్షిప్స్ని జనాలు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లేదంటే అబ్బాయిలు ఇలా ఉండాలి, లేకపోతే అమ్మాయిలు ఇలా ఉండాలి, ఇలాంటివన్నీ అసలు మేము ఎక్కువ టచ్ చేయలేదన్నమాట. ఎవరైనా ఎలా అయినా ఉండొచ్చు, అంటే సినిమాలో ఓవరాల్గా అదే మేము చెప్పాలనుకుంది. ఎవరు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ట్రాన్స్ఫర్మేషన్లు, ఆర్కులు ఇవేమీ కాకుండా ప్రతి ఒక్కరిని దివ్య చెప్పినట్టు ఎవరో ఒకళ్ళు రిలేట్ అవుతారు. అంటే ఈ క్యారెక్టర్ నేను, ఇది నా క్యారెక్టర్, ఇది నా ఫ్రెండ్ క్యారెక్టర్, నేను ఇలా ఉంటాను. సో ఏది కూడా హెవీగా మనము ఇలానే ఉండాలి, రిలేషన్షిప్ అంటే లవ్ అంటే ఇలా ఉండాలి, లేదంటే అబ్బాయిలంటే ఇలా ఉండాలి, అమ్మాయిలంటే ఇలా ఉండాలి అని ఎక్కడ ఏమీ చెప్పలేదు. అందుకే ఐ థింక్ చాలా మందికి అది సరదాగా అనిపిస్తుంది, రిలేటబుల్గా అనిపిస్తుంది. మీరు అన్నవన్నీ కలిపితే సార్ అనమాట ఆ పార్ట్. బట్ ఇప్పుడు స్టోరీ మాది దొంగ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే వీడు బేసిక్గా ఏంటంటే వీడు అవసరాలకి దొంగతనం చేసుకునే మనిషి. వీడు అత్యాశ అంటే కంటెంట్ అసలు చేసిన దొంగతనం ఏంటి సార్? దొంగ అదే చెప్పారు, అన్ని ఉన్నాయి అసలు. అంటే ఇనిషియల్ ఉంటుంది కదా, అవును, ప్రతి ఒక్కరికి డబ్బు. అదే వీడి గోల్ ఏంటి అన్నది బేసిక్ గా. వీడు ఆ గోల్ గురించో వీళ్ళ ఇంటికి వస్తాడు, డబ్బుల గురించే వస్తాడు. కానీ నెక్స్ట్ స్టోరీ ఎట్లా ముందరికి వెళ్తుంది అన్నదే స్టోరీ. డబ్బుల గురించే, వీడు డబ్బుల గురించి అదే చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వీడు అవసరాలకు దొంగతనం చేసుకుంటాడు అనమాట. ఆశపడి దొంగతనం చేసేవాడు కాదు. అంటే వీడికి ఒక బ్యాంకుకి వెళ్ళి దొంగతనం చేయాలి అని అనిపించదు. వీడు ఏదో ఆ ఇంట్లో నాకు అవసరమైన వస్తువులు దొంగతనం చేసుకుంటే చాలు కదా, ఐఎమ్ హ్యాపీ అనేటువంటి దొంగ. పప్పు, ఉప్పు, మ్యాగీ, ఇట్లా దీపం నూనె ఇట్లాంటివి చిన్న దొంగ.
బ్రదర్ మీరు చేసిన సేవ్ ద టైగర్స్ చాలా బాగుంది. Yeah. అండ్ ఎపిసోడ్ సెకండ్ సిరీస్ లో మీకు రోషనీకి పడ్డ సీన్స్ చాలా మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది. Yes. అంటే కెమిస్ట్రీ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టైమింగ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇందులో కూడా అలాగే ఉంది బోత్ ద క్యారెక్టర్స్. అవును. ట్రైలర్ దేని ఏ దానిలో వర్క్ కౌంటర్స్ పడ్డాయి ఇప్పుడు సేదు మై డియర్ దొంగలనా? మై డియర్ దొంగ రైటర్ గురించి చెప్పడం ఏంటి? శాలిని ఈజ్ ఓన్లీ ద రైటర్. శాలిని షీ ఓన్లీ రోట్ ఇట్, షీ ఈజ్ యాక్టింగ్ ఇన్ ఇట్ ఆల్సో. బట్ నాకు ఒక 10 ఏళ్ళుగా తెలుసు అమ్మాయి. అండ్ నాకు తనకి బాగా ఇది ఉందా అని అంటే ఏ క్యారెక్టర్ కనిపించింది నాది? ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమింగ్ బాగుంది. సేమ్ అదలో ఇది కూడా అలాగే ఉంది. సో దాని గురించి చెప్పండి. మాది మేము ఆఫ్ స్క్రీన్ కూడా వీఆర్ ఫ్రెండ్స్ ఓన్లీ. వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ లాస్ట్ 10 years. సో పెద్ద ఇవాళ కెమెరా ముందరికి వచ్చి కొత్తగా చేసింది మేమేం లేదు. ఐ థింక్ అది ఏదో మ్యాజిక్ జరుగుతుంది అనుకుంటా. ఇట్ ఈజ్ ఈజీలీ యూ కెన్ టెల్ బిట్వీన్ two actors who met for the first time, who are friendly on the set and working together ki, and two actors who probably know each other for a very long time. oka 10 ఏళ్ళుగా తెలుసు అంటే అది ఆటోమేటిక్గా ఈజ్ మీరు ఇప్పుడు అంటున్నది. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఆన్ ద స్క్రీన్. బట్ తను కూడా నేను ఏం చెప్పట్లేదు అని అంటుంది ఓటీటీలో కానీ, ఐ మీన్ మై డియర్ దొంగలో కానీ. బట్ ఐ ఫీల్ there is some underlying messaging అయితే ఇందులో ఉంది, which is not మీకు బోర్ కొట్టే టైప్ మెసేజింగ్ కాదు. అండ్ క్యాపిటల్ లెటర్స్ లో అండర్లైన్ చెయ్యం మేము ఈ జస్ట్ స్టోరీ నడుస్తుంది. మీరు అందులో వచ్చే అదేమంటారు భావమ్మ సబ్ టెక్స్ట్ తీసుకుంటే మీకు అందితే దట్ ఈస్ ఆల్. ఐ థింక్ వీఆర్ వెరీ ఇంకా వీఆర్ సక్సెస్ఫుల్ అని అనుకోవాలి. దొంగ టైటిల్ తో సినిమాలు గోల్డ్ వచ్చాయి. ఓటీటీలో దొంగ టైటిల్ ఇదే ఫస్ట్. ఇప్పుడు మీ సినిమా తర్వాత ఇది ఇలాంటి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ ఇవన్నీ వచ్చేసాయిగా. మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ ఇవన్నీ వచ్చేసాయి. ఏమండి ఇంకా హిట్ అయితే అవుతాయేమో నాకు తెలీదు. హిట్ అవ్వాలి ఐఎమ్ షూర్. అదే నా పర్స్పెక్టివ్ నుంచి హీస్ మై డియర్ దొంగ. ఎండింగ్ కి మై డియర్ దొంగకి వచ్చేది. దట్స్ ద జర్నీ. కొట్టుకుని మీరు చూసారు కదా టీజర్ లో దబ్బ బాధతా ఎంజాయ్ దట్ షార్ట్ అలా బాగా కొట్టి పంపిస్తా కదా. అంటే దాని తర్వాత ద హోల్ జర్నీ ఆఫ్ ఫ్రమ్ దట్ నైట్ టు ద నెక్స్ట్ 2 weeks ఎంత వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, ఒక క్యాటలిస్ట్ ఎలా అయ్యాడు దొంగ తనకి ఈ స్పేస్ లోనే ఉంటుంది. సో అందుకే మై డియర్ దొంగ ఫస్ట్ అసలు అంటే అనద్దేమో ఎలా ఫామ్ అవుతుంది ఒక దొంగతో. ఇది మోర్ అబౌట్ అ రిలేషన్షిప్ స్టోరీ దాన్ అబౌట్ వాట్ ద థీఫ్ ఇస్ డూయింగ్ ఫర్ హిస్ కెరియర్. థీఫ్ కెరియర్ వాడు ఎన్ని దొంగతనాలు చేశాడు, వీడు ఇప్పుడు ఇంకో పెద్ద దొంగతనంలో పట్టుబడతాడా, పోలీసులు వీడిని పట్టుకుంటారా? ఇది ఆ టైప్ స్టోరీ కాదు. వీడు దొంగే. బట్ ఎందుకు దొంగ అని పెట్టుకున్నారు అంటే మనకి బేసిక్గా దొంగలంటే అసహ్యం. ఎవరైనా తెలిసి దొంగతో ఫ్రెండ్షిప్ చేయరు కదా. ఇక్కడ చేస్తే ఏంటి స్టోరీ, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అది. ఇప్పుడు మాకు ఇక్కడ దొంగ అంటే ఈజ్ సోషలీ ఫ్రౌండ్ అపాన్. అమ్మ వీటితో ఏంట్రా ఫ్రెండ్షిప్, అరే దొంగ అనగానే మీరు కొంచెం డిస్టెన్స్లో పెడదాం అనుకుంటారు. కానీ వాడి పర్సనాలిటీ అసలు వాడు నిజంగా ఎందుకు దొంగ అయ్యాడు, ఆర్ వాడితో మాట్లాడితే ఒక 10 నిమిషాలు మేబీ వాడు వెంటనే దొంగతనం చేయడేమో. బట్ యూ మైట్ ఎంజాయ్ దట్ కాన్వర్జేషన్ ఫర్ 10 minutes దొంగతోటైనా కూడా. అదే వాడికి కూడా ఏదో ఒక విజ్డమ్ ఉంటుంది, వాడికి కూడా ఏదో ఒక లైఫ్ జర్నీ ఒకటి ఉంటుంది. సో ఈ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. వీడు దొంగగానే ఎంటర్ అవుతాడు, హీ బ్రేక్స్ ఇన్ టు హర్ హోమ్. వాడు దొంగతనానికే వచ్చాడు. బట్ వాడికి అండ్ తన క్యారెక్టర్కి, నాకు అండ్ తన క్యారెక్టర్ నిఖిల్ క్యారెక్టర్కి కాంట్రాస్ట్, దెర్ ఇస్ అ కాంట్రాస్ట్. అండ్ తను బాయ్ ఫ్రెండ్ అనమాట శాలిని క్యారెక్టర్కి. సో నాకు తనకి ఎలా మా డైనమిక్స్ ఏంటి, తన లైఫ్ని మేమిద్దరం ఎలా ఎఫెక్ట్ చేసాము అన్నది స్టోరీ. మేము అనుకోవద్దండి, మీరు కూడా అనుకోవద్దు. నేనైతే అస్సలు అట్లా అనుకోవట్లేదు. బికాస్ బ్రహ్మానందం గారు ఇస్ అ వెరీ బిగ్ కమీడియన్. అది నేను అన్ని సినిమాల్లో కూడా కామెడీ చేయలేదు. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ జాబితాలో వేయకండి. అంతే కదా, దీంతో ఆగుద్దేమో. ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ రిలీజ్ మళ్ళీ ఒక 2-3 months వరకు లేదు. కంటిన్యూయింగ్ మై
క్లియర్ క్వశ్చన్. బ్రహ్మానందం గారి తరఫు మిమ్మల్ని మీమ్ గాడ్ కింద కొంతమంది చూస్తున్నారు. చిరంజీవి గారు కూడా మీకు ఆ కాంప్లిమెంట్ ఇచ్చారు ఆన్ స్టేజ్. ఇలాంటి ఈ మూవీలో మై డియర్ దొంగలో అలాంటి మీమ్ కంటెంట్ ఏమన్నా మాకు దొరుకుతుందా? చాలా బొచ్చెడు నిజంగా. నేను అదే అది ఐల్ టేక్ దట్. సో అసలు నిజంగా ఎన్ని మీమ్స్ దీని నుంచి కట్ చేసుకోవచ్చో, బికాజ్ మీ హెల్ప్ కూడా మాకు కావాలి. అందులో చాలా మీమ్ వర్ది మెటీరియల్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లో ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు టీజర్లో చూసింది చాలా వెళ్ళింది, చాలా ఆర్గానిక్గా వెళ్ళింది. దొంగ అనక సందీప్ రెడ్డి వంగ అనాలా అని. సో అలా మళ్ళీ నేను దొంగగా మారడానికి ఒక బలమైన కారణం ఉంది అంటే దెర్ ఇస్ అ కాల్ బ్యాక్. మీ అమ్మకి క్యాన్సర్, మీ నాన్న గుడ్డోడు మీ చెల్లికి పెళ్లి చేయాలి అంతేనా అంటే లేదు, మా నాన్న క్యాన్సర్, మా చెల్లి గుడ్డిది, మా అమ్మకి పెళ్లి చేయాలి అంటాడు. సో ఇలాంటివి చాలా 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 మూమెంట్స్ ఉంటాయి. దొంగ ఇన్స్టెడ్ ఆఫ్ కూర్చొని నామోషి ఫీల్ అవ్వకుండా అంత కూర్చొని పంచ్ డైలాగ్ లేదు అంటే సిచ్యువేషన్ ఇస్ సో ఫనీ బట్ ఇన్ అ వెరీ ఆర్గానిక్ మేనర్, ఇన్ అ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్. సో అదే దట్ ఈస్ ద ఫ్రెష్నెస్. అండ్ దొంగ అనేది ఈవెన్ దో అతను దొంగతనం చేస్తాడు కాబట్టి దొంగ అని పిలుస్తున్నాం, కానీ ఆ దొంగతనం తీసేస్తే ఆ మనిషిలో దే హ్యావ్ అ పర్సనాలిటీ, దే హ్యావ్ అదేంటి అట్లీస్ట్ దిస్ దొంగ హ్యాస్ అ పర్సనాలిటీ అండ్ హ్యాస్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్, హ్యాస్ సర్టన్ నోషన్స్ అబౌట్ లైఫ్ అండ్ అది కాబట్టి ఆల్ దాట్ ప్లేస్ అవుట్ రియలీ వెల్ అండ్ ఇట్ లుక్స్ వెరీ న్యూ. అది ఉంటుందండి ట్రైలర్లో, అది ఉంటుంది. ట్రైలర్లో నేను బుజ్జి క్యారెక్టర్కి, దివ్య క్యారెక్టర్ నేమ్ బుజ్జి. సో బుజ్జి సురేష్ నువ్వు అనుకున్న దొంగలా కాదే, చాలా మంచోడు, రాజా సినిమాలో వెంకీ లాగా, ఇవన్నీ ఉంటాయి. మన ఇద్దరిలాగే సురేష్కి కూడా మణిరత్నం అంటే చాలా ఇష్టం. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అంటే దిస్ గై ఇస్ ద నైసెస్ట్ గై, most interesting donga, most interesting guy that she will open up to and he will open up to her and Bujji will help. అంటే of all the people Bujji will understand her friend అన్నమాట. సర్లే అంటే ఒక దొంగతో ఫ్రెండ్షిప్ ఏంటి ఉన్న పాయింట్ దగ్గర నుంచి ఓకే నైస్ ఐ లైక్ హిమ్ అన్న దగ్గర దాకా ఇట్ ఆల్సో వర్క్స్ అవుట్. సో ఇట్స్ జస్ట్ అ ఫన్ స్టోరీ అండి. పెద్దగా దీని గురించి ఇట్లా ఒక దొంగ ఉన్నాడు కాబట్టి ఒక మర్డర్ మిస్టరీ కాదు ఇది, ఒక యూనో ఆ లెవెల్ ఇదేం కాదు. సరదాగా ఒక ఫన్ జర్నీ అండ్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. మీరు ఇందాక కెమిస్ట్రీ గురించి అన్నారు కదా, ఎవ్రీ వన్ హ్యాస్ గుడ్ కెమిస్ట్రీ విత్ ఎవ్రీబడి. And like Shalini and Abhinav know each other for a long time. Shalini and I know each other for some time. But largely as a group, anta parichayalu, anta working experience together em ledu maaku. But having said that, I think we were all extremely comfortable working with each other. I hope I can say that. Yes. Lots of fun on the set kuda. Chaala saradaga gadichipindi. And chaala tondaraga shoot chesam మేము. And chaala fast gadichipindi. Yeah. Realistic ga teesi ante oka realistic drama tiyali annappudu the only challenge ఆ డ్రామా వీ నో ఇట్స్ అ డ్రామా, అది రియలిస్టిక్గా ఉండాలి అని అంటే కొంచెం టైం వెచ్చించి అందులో ఒక వీ నీడ్ టు గో ఫర్ రీవర్కింగ్, సీయింగ్ హౌ ఇట్స్ కమింగ్ అక్రాస్ న్యాచురల్గా వస్తుందా లేదా అండ్ రీవర్క్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ అండ్ దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ వీ వర్ నాట్ అలౌడ్. ఆ ఒక కన్స్ట్రెంటే మాకుంది టైం. వీ షాట్ ది ఎంటైర్ థింగ్ ఇన్ 15 days అండ్ ఆఫ్టర్ ఎడిట్ వాట్ యూ సీ ఈస్ ఫుటేజ్ ఆఫ్ 13 days. సో ఐ డోంట్ నో ఇలా ఇంకొక ప్రాజెక్ట్ తీసారో లేదో మరి నాకైతే తెలియదు ఇంత షార్ట్ టైంలో. అంటే సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హు ఆర్ డైరెక్టర్స్ దే సెడ్ ఇండస్ట్రీ మిరకిల్. 15 days 15 days లో తీసారు అని. బట్ ఇట్ డజంట్ షో. అంటే మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ ఆల్ వెల్ షాట్. అంటే వెల్ షాట్ ఇన్ ద సెన్స్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద మూవీ ఆర్ ఇంటాక్ట్. మేబీ హై బడ్జెటెడ్నెస్ ఏమీ ఎక్కడా కనిపించదు ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ సింగిల్ లొకేషన్ అండ్ కొన్ని కెఫేస్ అవన్నీ కాబట్టి. But still, I think the crew, Manoj, DOP and the director pulled off. We were all under extreme stress in that. Maku performance-wise, time is the one thing that we didn't have to put across. But I think we all helped each other. Makunna somehow by God's grace, we were very comfortable working together. And ఒక యాక్టర్కి ఎప్పుడైనా కానీ పక్కన ఉన్న యాక్టర్స్ వెన్ దే ఆర్ ఈక్వలీ గుడ్ ఆర్ వెన్ దే ఆర్ ఈక్వలీ కమిటెడ్, ఆ ఎనర్జీ ఇట్ బికమ్స్ అ గుడ్ ఎక్స్చేంజ్. సో ఐ థింక్ దట్ వే అందరం వీ వర్ ఏబుల్ టు హెల్ప్ ఈచ్ అదర్ నైస్లీ అండ్ the output is very very fresh and nice. It did well, yeah. దాని ముందు యశోదలో డిఫరెంట్ కొంచెం ప్రశాంతంగా ఉందండి. లైక్ సంథింగ్ సో ఇంటెన్స్ లైక్ యశోద అండ్ సుందరం మాస్టర్లో ఏమో ఇట్లా హై ఫిలాసఫీ ఇట్లా
అదే కొంచెం కొంచెం ఏమంటాం మా వైరాగ్యం కొంచెం ఎక్కువగా అనిపించింది. బట్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ హ్యాపీ గో లక్కీ సింపుల్ గర్ల్. అన్నీ చక్కగా ఉండి తన బాయ్ ఫ్రెండ్ తప్ప ఇంకొక లోకం లేకుండా ఎప్పుడు చూసినా టెక్స్ట్ చేస్తే ఇట్లా ఫోన్ కేసి నవ్వుతూ ఇట్లా అదే బిజినెస్లో ఉండే ఒక యంగ్ అండ్ హ్యాపీ ఇన్ హర్ ఓన్ వరల్డ్ అమ్మాయి విజయ్ అనే అమ్మాయి. సో ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ ఫర్ మీ టు ప్లే ఒక సింపుల్ క్యారెక్టర్ లైక్ దిస్. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్ బిట్వీన్ సుజాత అండ్ బుజ్జి. సో సుజాత ఇస్ శాలిని అండ్ ఐ బుజ్జి. సో అదే ఐ థింక్ అమ్మాయిలో ఫ్రెండ్షిప్ కూడా ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ సీ ఎక్కువ ఆన్ స్క్రీన్. అంటే అదేదో మళ్ళీ యూనో విల్ గివ్ నీ గురించి నేను నా లైఫ్ ఇచ్చేస్తాను అలాంటి ఫ్రెండ్షిప్ అంత ఎక్స్ట్రీమ్ ఇమోషన్స్ కూడా ఏం లేవు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ అ వెరీ మనం ఒక బ్రదర్లీ ఫ్రెండ్షిప్ we've seen on screen a lot between two male characters. But I don't think we see that kind of casual friendship much between female characters. Adi chaal nak I think after, I don't know how many of you are familiar with Girl Formula. I used to work with a channel called Girl Formula konella mundu, and every time, even now, I get told that meedi inka Vidya ane ammai tho pan chesanu nenu. I get told that your combination is very fresh, and itlantidi it's something that we look forward to seeing on screen. And I think we've managed to create that kind of a nice warm friendly vibe on screen. Definitely young girls and boys alike will enjoy watching this equation. నా పేరు నిఖిల్. ఇది దిస్ ఇస్ మై డెబ్యూ అనమాట. అంటే దీనికంటే ముందు 3 ప్రాజెక్ట్స్ చేశాను, బట్ అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మై డెబ్యూ. మీరు ఫస్ట్ టైం నన్ను స్క్రీన్ మీద చూడబోతున్నారు. కమింగ్ ఫ్రమ్ అ థియేటర్ బ్యాక్గ్రౌండ్, the shift from theatre to screens camera is a little challenging, but I kind of managed it really well. But అదే cast Shalini, Abhinav anna, Divya ఇందాక చెప్పినట్టే, the energy on the set was so creative. ఒకరు పర్ఫామ్ చేస్తుంటే యాజ్ అన్ యాక్టర్ ఆపోజిట్గా మీకు యూ వాంట్ టు పర్ఫామ్. దో ఇట్స్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఐ వాంట్ పీపుల్ మీరు నేను చేసేది ఏంటో చూడాలి. ఐ వాంట్ వీళ్ళని చూసి వీళ్ళు చేస్తున్నట్టు రెగ్యులర్గా ఐ వాంట్ టు డూ మోర్ ప్రాజెక్ట్స్ అన్న దట్ జీల్ అయితే ఇంకా పెరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా. యాజ్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, విశాల్ ఈజ్ అ క్యారెక్టర్, హీ ప్లేస్ సుజాతాస్ బాయ్ ఫ్రెండ్. హీఈస్ లిటిల్ ఇన్ టు హిమ్సెల్ఫ్ అనమాట. He likes his car, he's a doctor, he's sorted in his own life, but he kind of takes Sujata for granted. And at the same time, when a third person enters into his relationship, how their dynamic shifted anedi is what you'll watch on screens. So yeah, it's a learning process. Chala నేర్చుకున్నా ఈ ప్రాజెక్ట్ వల్ల. Yeah, all thanks to Sujata and my director Sarvagna. We chala workshops కూడా చేసాం. Being a new actor, I worked for almost 1 month అండి షూట్ కి ముందు. I kind of did all the scenes beforehand only, so it helped me on the sets easyగా. So yeah, thank you. ఈ రోజున ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని డెకేడ్స్ బ్యాక్ వచ్చాయి. వెంకీ రాజా కూడా ఐ థింక్ ఇట్ కేమ్ 20 years బ్యాక్. సో ఈ రోజున 2024లో అసలు దొంగ మీద సబ్జెక్ట్ తీయడమే, టు మై ఒపీనియన్, ఇఫ్ ఐ సీ సంథింగ్ లైక్ అ దొంగ టుడే, జేబు దొంగ, అడవి దొంగ అలాంటివి ఏమైనా అనిపిస్తే మనకు చూస్తే, వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ ఓల్డ్ మూవీస్ లైక్ దట్. కానీ కొత్తగా ఏదైనా సినిమా దొంగ మీద తీయాలి అంటే ఐ వుడెంట్ డూ దట్. బట్ ఇది అది కానే కాదు. ఇంకొక జస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాంట్లోనే తినొక దొంగగా మారాల్సి వచ్చింది. కానీ దొంగ అనేది కూడా రైట్ టర్మ్ కాదేమో ఈ క్యారెక్టర్కి. కానీ అల్టిమేట్లీ హీ స్టీలింగ్ కాబట్టి దొంగ అని పెట్టాం. సో దట్ ఈస్ ద రీజన్ వీ బ్రోక్ ఆల్ ది స్టీరియోటైప్స్. అసలు దొంగ అంటే ఏంటి, ఇట్లా ఉండాలా, బొక్కబని వేసుకోవాలా, అలా కాదు కదా. సో ఈజ్ జస్ట్ అ రెగ్యులర్ గై హూస్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్ రైట్ నౌ. కానీ అంటే ఒక డైలాగ్ ఉంటుంది, గ్రోసరీస్ కనుక్కోవాలంటే అమ్మ చెప్పిన సామాన్లు లేకపోతే అన్నీ చేసుకోవాలి అంటే ఇంక నాకు సేవింగ్సే లేవు, అన్నీ అయిపోతున్నాయి, వాటికి గ్రోసరీ సూపర్ మార్కెట్కి వెళ్ళాలంటే 4,000 అవుతుంది బిల్లు, నెలకి 4 సార్లైనా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వస్తే 25,000, నాకు జాబ్ లేదు సరిగ్గా, అందుకే నేను ఇట్లా చేసుకుంటున్నా, మీది ఎలాగో బ్యాచులర్ ఇల్లే కదా అని అది ఇది అని. సో దెర్ ఇస్ అ కాన్వర్సేషన్ లైక్ దట్ ఆల్సో, వై హీస్ స్టీలింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ హౌస్ హోల్డ్స్.
ఇవన్నీ కాకపోతే ఇవన్నీ కట్ చేయాల్సి వచ్చింది సినిమా ఎంకరేజ్ చేయట్లేదు చేయకండి ఇప్పుడు కట్ చేసే వాళ్ళు ఎందుకు చెప్తున్నారా మీరు? డౌట్లు వస్తున్నాయి కాబట్టి ఏం లేదు. అది దేర్ ఇస్ మధ్యలో ఒక దగ్గర నా క్యారెక్టర్ విల్ ఆల్సో సే అదేదో జాబ్లో జాయిన్ అయ్యాను బాబాయ్, ఇంటర్ ప్రెషర్ నా వల్ల కాదు, బయటపడ్డా. ఇక్కడ ఏదో మెకానిక్ షాప్లో కూడా పనిచేస్తాడు కదా, మెకానిక్ షాప్లో పనిచేశాను, ఇన్ని బండ్లకి మరమ్మతు చేయాలంటే మన వల్ల కాదని బయటపడ్డా. ఇట్లాంటివి ఉంటాయి. సో ఈ యాజ్ అ చిన్న వాడికి కూడా ఈ దొంగ నేను చెప్తాను, నాకు దొంగ అంటే వీడు క్లారిటీ ఉంది బ్రో వీడికి, వీడు ఎందుకు దొంగతనాల్లోకి వచ్చాడు అన్నదానికి వీడికి క్లారిటీ ఉంది. అది స్టార్టింగ్లోనే చెప్పమేమో, మిడిల్లో స్టోరీలో ఎక్కడో వస్తుంది అది, బట్ వాడికి చాలా మంచి క్లారిటీ ఉంది. అందుకే మా ఇద్దరు కాన్వర్జేషన్ బిఫోర్ హిమ్ ఆర్ మా ఇద్దరు కాన్వర్జేషన్స్ ఆర్ మా చిన్న కారల్స్ ఆర్ ఫైట్ బిఫోర్ ఎవ్రీబడి ఎల్స్ అవి అలా జరుగుతాయి. ఎందుకంటే వీడికి బేసిక్ ఫిల్టర్ లేదు, వీడికి ఫిల్టర్ కానీ ఎటువంటి ఫ్రీక్వెన్సీ సెట్టింగ్స్ అట్లాంటివి ఏం లేవు. బ్రో నేనైతే ఎనీ ఫిలిం దట్ కమ్స్ టు మీ ఆర్ ఎనీ ప్రాజెక్ట్ దట్ కమ్స్ టు మీ ఐ ఓన్లీ లుక్ ఎట్ క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి అని. బికాజ్ ఐ ఫీల్ లైక్ సారీ యాజ్ అన్ యాక్టర్ యూ గో అండ్ యూ హ్యావ్ టు యాక్ట్ అంతే. ఆ ప్రాజెక్ట్కి ఆ డైరెక్టర్కి ఏం కావాలో ఆ రోజు చేయగలగాలి. అది డైరెక్టర్కి నచ్చింది అంటే ఓకే మన డే సక్సెస్ఫుల్, అంతే మైండ్ సెట్ తోటి వెళ్తాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు అడిగినప్పుడు ఇది ఇప్పుడు ఇందులో లీడ్ రోల్ అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ ఆల్సో ఇంకొక సపోర్టింగ్ క్యారెక్టర్ ఇంకో సినిమాలో చేస్తున్నా ఆల్రెడీ. నా హీరో సినిమా మన మస్ట్ షేడ్స్ ఉన్నారో వచ్చి వెళ్ళిపోయింది ఫిఫ్త్, అయినా ఐఎమ్ డూయింగ్ అన్ అదర్ క్యారెక్టర్ బికాస్ నా క్యారెక్టర్ నచ్చితే నేను అది చేస్తా. ఏదో ఒక టైంలో ఫుల్ ట్రాన్సిషన్ అవుతుంది into main lead role, but I am just waiting for that kind of time to come. That time has to come. It is not entirely up to me. It is ఏం చెప్పాలి, sometimes it is up to me also. నేను ఇప్పుడు ఈ సినిమా చేయకపోతే నన్ను ఎవరేమో అనేవాళ్ళు కాదు, బట్ నాకు నచ్చింది, ఐ డిడ్ ఇట్. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి చూస్తున్నా శాలిని దీని మీద రాయటం, దీని మీద డిస్కషన్, అది మేము ఫ్రెండ్స్ బేసిక్గా. సో వీ కీప్ మీటింగ్, అప్పుడొకసారి ఇప్పుడొకసారి కలిసినప్పుడల్లా దీని గురించి ఏదో చెప్తా ఉంటే ఇది ఏదో చేస్తోంది ఈ పిల్ల, ఇదేందో ఇంట్రెస్టింగ్ ఉంది, అసలు మొత్తం అయిపోయిన తర్వాత చెప్పు ఒకసారి స్టోరీ నాకు వినాలని ఉంది ఇది అంటే ఒకసారి మొత్తం అయిన తర్వాత చెప్పింది. దట్స్ హౌ ఐ కేమ్ టు దిస్ ప్రాజెక్ట్. అట్లా నాకు యాక్చువల్లీ రాయాలని ఉందండి, ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎంతమంది ఇట్లా రైటింగ్ చేస్తున్నారు. సో I want to write, but I think I should just take some time. ఇది ఏదో కంటిన్యూస్గా సినిమాలు వస్తున్నాయి అంటున్నారు సార్, అదొక దగ్గర ఎక్కడో చిన్నగా బ్రేక్ తీసుకొని ఒక 1-2 months దీని మీద కూర్చోవాలి. ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ డ్రై జాబ్. పజిల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చేటట్టు పజిల్ సాల్వ్ చేసినట్టు ఉంటుంది. యాజ్ అ కిడ్ ఐ హేట్ పజిల్స్. సో ఇది ఎట్లుంటుంది ఏంటో చూడాలి. ఐ వాంట్ బట్ ఆపరేషన్ వ్యాలంటైన్ లో ఐ డిడ్ంట్ డూ ఎనీ కామెడీ. స్పైలో ఐ డిడ్ంట్ డూ ఎనీ కామెడీ. అది స్పైలో కామెడీ చేయాలి అని చేయలేదు, కొన్ని చోట్ల అట్లా అనిపి